శక్తిని అంతా కూడా దేవుని వైపు ఉంచాలని ప్రభు పేరిట మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. రైట్, వాక్యం విందాం. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలి. నేను ఇంగ్లీష్లో ఒక చిన్న కొటేషన్ చెప్పి ఐల్ గో విత్ ఇన్ తెలుగు. ఇఫ్ దెర్ ఈస్ నో కాన్స్టిట్యూషన్ or if there is no rules in this world, no people can understand the God's love. Sarupati, don't disturb please. No people can understand how to behave in this world. ఒక కాన్స్టిట్యూషన్ లేకపోతే, ఒక చట్టము లేకపోతే మనిషిలా బ్రతకడం రాదు. కాబట్టి మనిషిని అపవిత్రము చేసేది, మనిషిని పాడు చేసేది ఈ ప్రపంచంలో అనేకమైన విషయాలు ఉన్నప్పుడు దాన్ని అరికట్టడానికి పెట్టిన మధ్యవర్తిగా ఏమన్నా ఉందానంటే అది రూల్స్, అవి ఆజ్ఞలు. అయితే ప్రతి మనిషితో దేవుడు మాట్లాడడానికి, ప్రతి మనిషితో ఆయన యొక్క సత్యాన్ని అందించడానికి ఆయన ఒక దేశాన్ని ఎన్నుకున్నారు. ఆ దేశం పేరే ఇశ్రాయేల్ దేశం. ఈ ఇశ్రాయేల్ దేశాన్ని ఎన్నుకొని ఆయన ఏం చేశారంటే, ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆయన మాట వినబడాలంటే ఖచ్చితంగా మధ్య నుంచే డిస్ట్రిబ్యూట్ జరగాలి. ఇప్పుడు అక్కడ ఏదైతే దేవుడు మాట్లాడాడో ప్రపంచం అంతటికి వినపడాలంటే మధ్య దేశాన్ని ఎన్నుకొని ఆ దేశం నుంచి చివరిగా ఉన్న ప్రతి దేశానికి వెళ్ళేలాగా ఆయన మాట్లాడాలి. అయితే దేవుడు మనుషుల్ని చేసి మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంటే మనిషి అది మర్చిపోయి పాపం చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకున్నప్పుడు వాడు ఇంకా భయంకరంగా తన జీవితంతో పాటు ఎదుటి మనిషి జీవితాన్ని కూడా నాశనం చేస్తాడని దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలే నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. చాలు. దేవుడు మనుషులతో మాట్లాడుతూ కొన్ని ఆజ్ఞలు నియమించుకున్నారు. దీన్నే ధర్మశాస్త్రం అంటారు. దేవుడు మాట్లాడుతూ ఒక మనిషిని ఎన్నుకున్నారు. ఆ మనిషి పేరే మోషే. మోషేతో మాట్లాడుతూ మోషే ద్వారా ప్రతి ఒక్కరికి సత్యాన్ని అందించాలని, లేదా మోషేతో ఈ కమాండ్స్ అందించాలని దేవుడు నిర్ణయించుకుని ఆ కమాండ్స్లో కొన్ని కమాండ్స్ మన ముందు పెట్టారు. అందుకే మీరు చూడండి, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, లేదా అమెరికన్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, రష్యన్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, లండన్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, ఏ కాన్స్టిట్యూషన్లో అయినా ఈ రూల్స్ ఉండక తప్పదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనుషులకి దేవుడు ఈ ఆజ్ఞలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆజ్ఞలు పెట్టించుకునేంత భయంకరమైన పాపాలు చేయడం వల్లే. ఏం చేశారు? మొట్టమొదటిగా నరహత్య చేశారు. మొట్టమొదటిగా నరహత్య చేసి దేవునికి వ్యతిరేకం అయిపోయారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆజ్ఞ లేకపోతే ఎవరైనా సరే దొరే, అవునాగా? ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి, ఇలా దొంగతనం చేయకూడదు అన్న లా లేదనుకోండి, ఒక రూల్ లేదనుకోండి, దొంగతనం చేస్తే తప్పు కాదా? మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, నేను అర్థమయ్యేది మళ్ళీ చెప్తాను, మీరు అర్థమయ్యేలా చెప్పాలి నాకు కూడా. వేనండి, దొంగతనం చేయకూడదు, దొంగతనం చేస్తే మీకు శిక్ష పడుతుందని చెప్తే అప్పుడు దొంగతనం చేస్తే ఎవరైనా శిక్ష పడుతుంది. ఒకవేళ దొంగతనం చెయ్యకూడదు అన్న రూల్ లేదనుకోండి, దొంగతనం చేయడం తప్పు కాదా? తప్పు కాదు. ఎందుకు? దెర్ ఈస్ నో రూల్, లా లేదు, అక్కడ రూల్ లేదు కాబట్టి దొంగతనం చేయొచ్చు. అలాగా రూల్ లేకపోతే ఏదైనా చేయొచ్చు. మనిషికున్న దరిద్రం ఇంకోటి ఏంటో తెలుసా? ఫ్రీడమ్ ఉందనుకోండి,
తయారు చేసిన దేవుణ్ణి కూడా ఎక్కి తిడతాడు. ఫ్రీడమ్ ఎక్కువ ఉంటే నోటుకు వచ్చిన మాటలు మాట్లాడతాడు, ఇష్టానుసారంగా ఉంటాడు, ఎలా పడతలు మాట్లాడతాడు. అందుకే ఈ మనిషికి ఫ్రీడమ్ ఎక్కువయ్యే కొద్దీ ఏం చేశాడంటే తయారు చేసిన దేవుడికే వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు దీన్ని గమనించి ఇలా మనుషులు నాశనం అయిపోతే అది కరెక్ట్ కాదని, ప్రతి మనిషి కూడా ఆయన రాజ్యంలోకి రావాలని, అనగా ప్రతి మనిషి కూడా మోక్షానికి చేరుకోవాలని దేవుడు ఒక నిర్ణయం తీసుకుని ఆయన కొన్ని కమాండ్స్ ఇచ్చారు. ఆ కమాండ్సే ఇప్పుడు మనం చదువుకున్న నిర్గమకాండం 20:13. ఇక్కడ మీరు గమనించండి, ఈ కమాండ్స్ ఏంటి అని ఆలోచిస్తే మనుషులకి దేవునికి వ్యతిరేకమవుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ ఆజ్ఞలు ఏం చేస్తాయి ఈ రోజు అని అంటే ప్రతి మనిషిని కూడా కట్టడానికి ప్రయత్నించే కానీ నాశనం చేయడానికి ప్రయత్నించలేదు. అందుకే చూడండి, ఆజ్ఞ వచ్చిన వెంటనే ఖచ్చితంగా ప్రతి మనిషి ఏం చేయాలండి? ఆజ్ఞకు లోబడాలి. సెక్షన్ 475 మీ ఏరియాలో పెట్టామన్నప్పుడు దాని ప్రకారంగా మీరు నడుచుకోకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు. అంటే ఇఫ్ దెర్ ఇస్ ఏ రూల్ దట్ ఆల్ హ్యావ్ టు బి అండర్స్టాండ్ అండ్ ఆల్ హ్యావ్ టు బి పార్టిసిపేట్ అండ్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ ద రూల్. రూల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రూల్ని ప్రతి ఒక్కరు పాటించాలి. ఆ రూల్ని పాటించకపోతే ఏమవుతుంది సార్ అని అడిగితే ఏమవుతుంది అని అంటే, ఇదిగో రూల్ని పాటించకపోతే శిక్ష తప్పదు. ఆ రూల్ పెట్టడానికి బలమైన కారణాలు కూడా ఏమిటంటే వెనకాల జరుగుతున్న కొన్ని పరిమితులు, నాశనకరమైన పరిమితులు ఉంటాయి కాబట్టి కొన్ని రూల్స్ తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడి రూల్స్ పెట్టడానికి బలమైన కారణం ఏంటంటే దేవుడు ఎవరిని చంపద్దు అని ఆజ్ఞ పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా చంపితే అదేమవుతుందండి? అది తప్పుతో పాటు దేవునికి వ్యతిరేకమైన పని. ఇంకా చెప్పాలంటే అది మన జీవితాన్ని పాడు చేసేది. ఒక మనిషిని ఇంకొక మనిషిని చంపమని ఎవరైనా ఆజ్ఞాపిస్తారా? రౌడీ వాళ్ళు ఉంటారులేండి, రౌడీ వాళ్ళ కోసం కాదు. రౌడీ వాళ్ళు ఇంకా రకరకాల పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కాదు. కానీ ఒక నిండైన ప్రాణాన్ని చంపేమని మరొక మనిషి చెప్పగలడా? చెప్పలేడు. కానీ ఒక మనిషిలో ఒక మనిషిని చంపేయాలన్న ఆలోచన వస్తుందంటే దీన్ని అరికట్టడానికి దేవుడు ఒక ప్లాన్ తీసుకుని ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చాడు. జాగ్రత్తగా వినాలి, మనం లోతుగా వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడి రూల్స్ అన్ని తీసుకురావడానికి బలమైన కారణం ఏంటంటే ప్రతి మనిషి ఆయా కట్టడాల్లో అనుసారంగా నడుచుకోకపోతే ఆ విధులు తప్పిపోతారు. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, దీని పని ఏంటి చెప్పండి? ఇది పని చేయాలి, నా అవుట్పుట్ తీసుకుని నా ఇన్పుట్ తీసుకుని అది అవుట్పుట్ ఇవ్వాలి, అంతే కదా. ఈ స్పీకర్ల పని ఏంటి? నేను చెప్తున్న ఈ మైక్ నుంచి వస్తున్న వాయిస్ని తీసుకుని ఈ మైక్రోఫోన్ నుంచి ఆ స్పీకర్స్లోకి ఫ్రీక్వెన్సీ లెవెల్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగా ప్రతి వస్తువుకి కూడా ఒక కారణం ఉన్నట్లుగానే ఆ కారణము దాటకుండా అవి పనిచేయవు. కాబట్టి అలాగే ప్రతి మనిషి కూడా కరెక్ట్గా ఉండాలన్నా తప్పనిసరిగా కొన్ని ఆజ్ఞలు ఉండాలి. ఆజ్ఞ లేనిదే ప్రతి మనిషి కూడా నాశనం అయిపోతాడు, తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఇది తెలిసిన దేవుడు ప్రతి మనిషికి కొన్ని రూల్స్ ఇచ్చాడు. ఆ రూల్సే ఇప్పుడు మనం చదివాం. మరొకసారి చదువుదాం చూడండి. నిర్గమకాండం 20:13. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనను అతని దాసి అయినను అతని ఎద్దైనను అతని గాడిదైనను నీ పొరుగువానిది ఏదైనా నువ్వు ఆశింపకూడదని చెప్పాను. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఎదుటి వాళ్ళది ఆశించకూడదని చెప్పగలిగిన ఒకే ఒక్క బైబిల్లో తప్ప మరి ఎక్కడన్నా కనబడతాయా? బైబిల్లో చూడండి, దేవుడు సూటిగా ప్రతి మనిషితో మాట్లాడుతూ చెప్తున్న కమాండ్స్. ఈ కమాండ్స్ ని ఫాలో చేస్తే ఏమొస్తుందని అంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ఈ కమాండ్స్ ఎవరికనంటే ప్రతి మనిషికి కమాండ్స్ అర్థమైతే, ప్రతి మనిషి కూడా ఈ కమాండ్స్ ని అర్థం చేసుకుంటే, ఈ కమాండ్స్ వెనుకలో ఉన్న విషయాలు మనకు అర్థమైతే ఈ మనిషిది ఏం చేయడు, ఈ మనిషిది ఏం చేయడు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నరహత్య చేయొద్దన్నాడు కాబట్టి ఈ మనిషి కూడా నరహత్య చేయడు, ఈ మనిషి కూడా నరహత్య చేయడు. ఈ మనిషికి ఈ ఆజ్ఞ తెలియకపోతే నరహత్య ఈ మనిషి మీద చేస్తాడు. అంటే దేవుడి మాట ప్రతి ఒక్కరికి తెలియాలంటే తప్పనిసరిగా తెలియాలి. ఈ దేవుని మాట తెలియకపోతే మనిషి ఏం చేస్తున్నాడో తెలియకుండానే తన జీవితాన్ని నాశనం చేస్తాడు. అతని జీవితాన్ని నాశనం చేయడం కాదండి,
అతని ఎదురుగా ఉన్న ప్రతి మనిషి జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. అందుకే చూడండి, దేవుని కోసం తెలియని కొంతమంది మన చుట్టూరు ఉన్నప్పుడు మన ఇంటి చుట్టూరు టార్చర్లా ఉంటుంది. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. ఎలాంటి పిచ్చి పనులు అంటే ఇక అది ఇది అని ఉండదు, దేవునికి విరుద్ధమైన పనులన్నీ, మరి ముఖ్యంగా ఒక మనిషిని గాయపరిచే పనులన్నీ చేస్తారు. అంటే మీరు ఆలోచించండి, దేవుని ఆజ్ఞ తెలియకపోతే వారు ఎవరైనా సరే వాళ్ళ జీవితాలతో పాటు ఇతర జీవితాలు కూడా నాశనం చేస్తారు. ఇది గమనించి దేవుడు ప్రతి మనిషికి ఈ ఆజ్ఞలు ఇస్తే, ఈ ఆజ్ఞలు ప్రతి ఒక్కరూ పాటించడానికి ఇష్టపడ్డారు, కానీ ఆజ్ఞ వెనుకలున్న పరమార్థాన్ని మర్చిపోయారు. వినాలి, దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని కట్టడానికి ఇస్తే, ఆ మనిషి దీని ప్రకారంగా నడుచుకోమంటే మనుషులు ఏం చేశారంటే ఆజ్ఞలు పాటించడానికి ఇష్టపడ్డారు, కానీ ఆజ్ఞ వెనుకలు ఉన్న పరమార్థాన్ని మాత్రం గ్రహించలేక జీవితాలను నాశనం చేసుకున్నారు. అలాంటి ఒక సందర్భం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచునని ఈ మాట చెప్తున్న వ్యక్తి ఎవరండి? సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్త చెప్తున్న మాట ఏంటంట? మళ్ళీ చదువుదాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యమును ప్రవేశింపనేరని మీతో చెప్పుచునని. ఇప్పుడు మీరు ఆలోచించండి, శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు ఎవరని ఆలోచిస్తే ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు. ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులతో దేవుడు చెప్తూ వాళ్ళని పోలిస్తూ మాట్లాడుతున్నాడు. వాళ్ళ నీతి కంటే, వాళ్ళ ధర్మము కంటే, వాళ్ళు చేస్తున్న క్రియల కంటే మీ క్రియలు అధికముగా ఉండకపోతే మీరు ఏం చేయబడరు అంటున్నారు ఆయన? పరలోక రాజ్యము చేరరు. వినాలి, మీరు పరలోక రాజ్యము చేరరు అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు చేరరంటే అక్కడ సందర్భాన్ని క్రీస్తు ఎందుకు నోట్ చేశారంటే, ఎందుకు మత్తయి గారు ఆయన భద్రపరిచారంటే, శాస్త్రులు పరిసయ్యులు లేకపోతే ఇతర ముందున్న వారందరూ కూడా ఏం చేశారంటే లేఖనాన్ని లేఖనంగా చూశారు, ఆజ్ఞని ఆదిగానే చూశారు, కానీ ఆజ్ఞ వెనకలున్న పరమార్థాన్ని గమనించలేకపోయారు. వినాలి, ఆజ్ఞ వెనకలున్న ఆ యొక్క పరమార్థాన్ని గమనించకపోతే దేవుడు బాధపడుతూ ఈ ఆజ్ఞని సరిగ్గా వీళ్ళు పాటించలేకపోతున్నారని గమనించి ఆజ్ఞని నిలబెట్టేలాగా తన కుమారుణ్ణి భూమి మీద పంపించాడు. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? క్రిస్మస్ దినాల్లో మనం ఏం చెప్తాం? మన పాపాలు కొట్టివేసి పరమును చేర్చడానికి వచ్చాడని చెప్తాం, కానీ ఆయన రావడానికి ప్రధానమైన కారణంలో మరొక కారణం. ఆ కారణం ఏంటంటే ఇదిగోండి వాక్యం చెప్తుంది. పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ ఎవరంటే వాక్యాన్ని బోధించేవాళ్ళు. వాక్యాన్ని బోధించేవాళ్ళంటే మాటలా? వాక్యాన్ని బోధించేవాళ్ళంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని బట్టి బోధించాలంటే ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత వాక్య జ్ఞానం ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, మరి ముఖ్యంగా దేవుని నడుపు ఎంత భయంకరంగా ఉండాలి. ఆ వ్యక్తులకి దేవుని నడిపింపు ఉన్నాదో లేదో రెండో మాట ఏమో, కానీ వాళ్ళు ఆజ్ఞని ఆజ్ఞగానే పట్టుకున్నారు, కానీ ఆజ్ఞ వెనుకలున్న పరమార్థాన్ని గమనించలేదు. యేసుక్రీస్తు వారు ఈ మాటను కోట్ చేస్తూ రాయించడానికి బలమైన కారణం ఏంటంటే, మోషే గారికి ఆ రోజు అప్పగించిన ఆజ్ఞలన్నీ ఎందుకు అప్పగించారు అంటే, ప్రతి మనిషి ఆజ్ఞ వెనుకున్న దేవుని మనస్సును పట్టుకుని దాని ప్రకారంగా నడుచుకోమని దేవుడు అప్పగిస్తే ఆజ్ఞలు పట్టుకున్నారు, కానీ అక్షరాన్ని పట్టారు, కానీ పేపర్ని పట్టారు, కానీ ఆ రూల్ ఇచ్చి నోట్తో మాట్లాడడం ఇష్టపడ్డారు, కానీ దాని వెనుకలు ఉన్న పరమార్థాన్ని గ్రహించలేకపోయారు. గ్రహించలేని ఈ మనుషులందరికీ దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఇదిగో తన కుమారుడు ద్వారా ఈ భూమి మీదకి పంపించి ఆ కాలంలో అనగా ఆ యేసుక్రీస్తున్న ఆ సమయంలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ప్రతి బోధకుల్ని సరిచేస్తూ వాక్యం వైపు నడిపించే అనేకమైన ప్రయత్నాలు చేశారు. అనేకమైన ప్రయత్నాల్లో ఒక చిన్న ప్రయత్నం మీకు నేర్పిస్తాను, మీకు చిన్నగా చెప్తాను, వినండి. యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో ఏమంటారంటే పాత నిబంధనలో ఉన్న రూల్ ఒకటి ఉంది, వ్యభిచారము చేయకూడదన్న రూల్ ఒకటి ఉంది. పాత నిబంధనలో వ్యభిచారం చేయకూడదన్న రూల్ ఉంది. ఈ రూల్ దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఈ రూల్ వెనకలున్న పరమార్థాన్ని గమనించి పాపము చేయకుండా జాగ్రత్తగా ఉంటారని పెడితే, మనుషులు ఏం చేశారు తెలుసా?
మనుషులు ఏం చేశారు తెలుసా? ఈ రూల్ ఎదురుగా పెట్టుకుని ఈ రూల్ని పట్టుకుని చేస్తే కదా, దొరికితే కదా దొంగ, దొరకకపోతే మనం దొరే కదా అని ఇష్టపడి దాన్ని నడుచుకున్నారు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు దొంగ దొరికితే వాడు దొంగ అవుతాడు, కానీ దొంగ దొరకకపోతే ఏమవుతాడు? మీసం తిప్పుకున్న దొర అవుతాడు, మీసాల రాజప్ప అవుతాడు. అవునా కాదు? ఇప్పుడు దొంగ దొరకలేదు, దొంగ దొరకకపోతే ఇప్పుడు ఆది పని చేసినట్ట పని చేయలేనట్టు. మీరు ఆలోచిస్తున్నారు ఏదో, మన చుట్టుపక్కల చాలా మంది దొంగలు ఉంటారు. ఎంతమంది దొంగల్లో వాడు దొంగతనం చేసి దొరికితేనే వాడు దొంగ, వాడు దొంగతనం చేసి దొరకకపోతే దొరే. అవునాగా? ఈ దేవుడు అసలు ఆ కాలంలో ప్రజలందరికీ, అనగా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇచ్చి దాని ప్రకారంగా నడుచుకోమని చెప్తే ఆజ్ఞలు ముందు పెట్టి లోపల చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. ఇది గమనించిన దేవుడు తన కుమారుడు ద్వారా ఏం చెప్పించారంటే, పాత నిబంధనలో ఉన్న లాస్ కి ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి కొత్త నిబంధనలో తన కుమారుడు ద్వారా ప్రూవ్ చేశారు. ఎలా ప్రూవ్ చేశారు సార్ అని అడిగితే, పాత నిబంధనలో వ్యభిచారము చేస్తే మీరు నేరస్తులు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు కొత్త నిబంధనలో మీరు వ్యభిచార ఆలోచన వస్తేనే, చెప్పండి, మీరు నేరస్తులు అన్నాడు ఆయన. వ్యభిచారము చేస్తేనే ఏమవుతుంది? అక్కడ వ్యభిచారం చేస్తేనే నేరస్తులు అవుతున్నారు పాత నిబంధనలో ఉన్న రూల్ ప్రకారం. కానీ కొత్త నిబంధనకు వచ్చిన దాని ప్రకారం మీరు ఆలోచించండి, వ్యభిచారము చెయ్యాల్సిన అవసరం లేదు. కంటి చూపుతో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, వాడు ఏమైనట్టు? వ్యభిచారము చేసినట్టు తనతో. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, ప్రతి మనిషికి అర్థమయ్యే సత్యాన్ని చెప్పడానికి. ఆ సత్యం ఏంటంటే, ఇదిగోండి నీతో నాతో మాట్లాడుతున్న ఈ వాక్యమైన దేవుని యొక్క పరమార్థం. గమనించండి, ఈ రూల్స్ అని దేవుడి కమాండ్స్ అని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ప్రతి మనిషి సరైన క్రమంలో ఉండడానికి ఇచ్చాడు. దీని క్రమంగా నడిపించుకోకుండా దాని వెనకలున్న పరమార్థం మర్చిపోయిన ప్రతి మనిషిని, పట్టించుకోలేకపోతున్న ప్రతి మనిషిని తన కుమారునిచ్చి పంపించి దాని వెనకలున్న పరమార్థాన్ని అర్థమయ్యేలా చేసి జ్ఞాపకం చేశాడు. ఇంకో మైక్. అయితే ఈ క్రీస్తు వచ్చి మనందరి కోసం రక్షించడానికి ఒక మాట అయితే, ఆయన వచ్చింది మరొక అర్థం ఏంటంటే, ప్రతి మనిషికి ఆ రూల్ వెనకలున్న పరమార్థాన్ని నేర్పించడానికి. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, క్షమించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, అదే 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నేను నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. చాలండి. ఇప్పుడు దేవుడు పెట్టిన కొన్ని కమాండ్మెంట్స్ లో ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఎవరైతే నెరవేరుస్తారో, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే దాని ప్రకారంగా నడుచుకుంటారో, వినాలి చాలా జాగ్రత్తగా, ఆ నడుచుకున్న వాళ్ళే పరమును చేరుకుంటాడని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఏ మనిషి అయినా నీతిమంతుడా? ఆది కాండం నుంచి, ఆదాము నుంచి మొదలుపెట్టి యోహాను గారు వరకు ఇప్పటి వరకు కూడా మీరు చూడండి, ఏ మనుషుడు నీతివంతుడు కాదు. ఎందుకంటే ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని అనగా దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చలేకపోయాడు. కాబట్టి దీన్ని గమనించిన దేవుడు దీని వెనకులున్న పరమార్థాన్ని మనకు అర్థమయ్యేలా చేయడానికి, అంటే ఇంత పెద్ద క్వశ్చన్ ని షార్ట్ చేసి సింపుల్ గా మనందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి తన కుమారుణ్ణి భూమి మీద పంపించాడు. వినండి ఏం చెప్తున్నాడు ఆయన, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టి వెయ్యవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని నేను కొట్టివేయడానికి రాలేదన్నారండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, చాలా మంది ఏమంటారు తెలుసా, పాత నిబంధన కొట్టివేయబడింది అని అంటారు. పాత నిబంధన కొట్టివేయబడితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఇక్కడ నెరవేర్చడానికి వచ్చా, నేను కొట్టివేయబడక రావట్లేదు అంటారు. అంటే ఆయన పెట్టుకున్న రూల్స్ ఆయన కొట్టివేయడానికి రాలేదు, ఆయన పెట్టిన రూల్స్ ఆయన నెరవేర్చడానికి వచ్చారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ రూల్స్ ఎవరికి పెట్టారండి? దేవుడికి అవసరమా రూల్స్ ఇవి? ఆయన మహాపరిశుద్ధుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. అంత గొప్ప దేవుడికి ఈ రూల్స్ అవసరం లేదు. ఎందుకంటే ఈ రూల్స్ ఎవరికంటే పాపము చేసిన మనుషులకే గాని పరిశుద్ధులకు కాదు. ఈ పరిశుద్ధుడైన దేవుడు ఆ రూల్ని నెరవేర్చడానికి ఏ మనిషి చేయలేకపోతున్నాడని తానే శరీరాన్ని ధరించుకుని ఇలలోకి దిగి వచ్చి ప్రతి మనిషి చెయ్యలేకపోయినది ఆయన పైన వేసుకుని
పరిశుద్ధత కలిగిన ఒకే ఒక్క వ్యక్తి, ఆ యేసే మనందరం చేయాల్సిన ధర్మశాస్త్ర రూల్స్ అన్నిటిని కూడా ఆయనే నెరవేర్చి ఆయన మన పక్షాన నిలబడి నీకు నాకు ఈరోజు వార్తను అందిస్తూ చెప్తున్నాడు. ఇంకా వెళ్దాం చూడండి, 18 చదువుతాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఆకాశమును భూమియు గతించిపోవును గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక శూన్య అయినను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు అని అంటే, ఇదిగోండి ధర్మశాస్త్రము ఆకాశమైనా సరే భూమి అయినా కొట్టివేయబడతాయేమో కానీ వాక్యంలో ఉన్న మాట నెరవేరేంత వరకు అవి కొట్టి వెయ్యబడు అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినంత ఎందుకు చెప్తున్నాడంటే, మీరు నడుచుకోవాల్సిన ప్లేస్లో నేను నడుచుకున్నాను, మీరు పరిశుద్ధంగా ఈ రూల్స్ని ఫాలో చేయాల్సిన ప్లేస్లో నేను ఫాలో చేశాను, మీరు చేయలేనివన్నీ నేను చేశాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాట వింటారా వినరని అడిగాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను అడుగుతుంది ఏంటంటే, మీరు చేయాల్సిన రూల్స్ అన్ని కూడా ఆయన చేసి ఆయన అడుగుతున్న ప్రశ్న, నా మాట మీరు వింటారా వినరా? చెప్పండి, మీరు వింటారా వినరా? వినం సార్ అని అన్నారనుకోండి, మీ పోయి మీరే తీసుకున్నారు. లేదు వింటాం సార్ అన్నారనుకోండి, అది కూడా మీ పోయి మీరే తీసుకున్నారు. ఎలాగో చెప్పనా, శాస్త్రులు పరిశీలన చేసినట్లుగా ఈ శాస్త్రులు పరిశీలన కూడా పైన అలంకారం ధరించి అందంగా కనిపించి ఇలా సంత వీధుల్లోకి వెళ్ళి బిగ్గరగా కేకలేస్తారట. ఏమని? రా పైన ఉన్నావా, రా కిందకి రా ఒకసారి అని అంటారట. ఎవరిని? దేవుణ్ణి. మన ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు రండి బయటికి రండి, ఇలా కూర్చుందాం ఇంకా వస్తాడాయన. నేను తీసుకెళ్ళాలి, ఇంట్లో కాదు స్టేషన్లో పెట్టిస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి అంటున్నారట వీళ్ళు, ఏమని? రా అంటారట. అంటే ఈ ఆజ్ఞలన్నీ ఎదురుగా పెట్టుకుని ఈ పరిశీలు శాస్త్రులు ఏం చేశారంటే, ఆజ్ఞని మాత్రమే గౌరవించారు కానీ ఆజ్ఞ వెనుకలో ఉన్న పరమార్థాన్ని గౌరవించలేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఇన్నిసార్లు మండిపడ్డారంటే దానికి వెనకాలన్న కారణము ఆజ్ఞని ఆజ్ఞగానే చూశారు కానీ ఆజ్ఞ వెనకాల ఉన్న పరమార్థాన్ని గమనించలేదు. ఇప్పుడు ఆజ్ఞగా ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు వారు మాట వింటామని చెప్తే సరిపోదు కానీ యేసుక్రీస్తు చెప్తున్నట్టుగా మనం నడుచుకోకపోతే మన గొయ్యి మనమే తోకున్నట్టు. ఇప్పుడు చూడండి, కిందకు వెళ్దాం చూడండి, 19 చదువుదాం చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన, మీరు మనుషులకు అలాగు చేయు బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడగును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుందండి. యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే, వాక్యాన్ని ఎవరైతే గైకొని ఆ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని గమనించి దాని వెనకలున్న లోతుని గౌరవించి ఎవరైతే ఆ వాక్యాన్ని పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు అన్నాడు ఆయన. అంటే వాక్యం వినేయడం గొప్పతనం కాదు, వాక్యం వినడం గొప్పతనం కాదు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు అలాగూ చేయి బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవును. ఎందుకు ఈ మాట చెప్పారంటే, క్రీస్తు దాని వెనకాల ఉన్న పరమార్థం ఏంటంటే వినేయడం గొప్పతనం కాదు. యేసుక్రీస్తు వారు మేము అంగీకరించామండి, మేము వాక్యం వింటామండి, మేము మంచోళ్ళమండి, మేము ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మేము ప్రభు బలులో పాల్గొంటామండి, చర్చికి వెళ్తామండి, బైబిల్ ఇదిగోండి తెల్ల బట్టలు వేసుకున్నామని అంటే సరిపోదు. ఈ పరిశీలకున్న బుద్ధి ఏమనుకున్నట్లు, ఎందుకంటే పరిశీలు కూడా ఎలా చేసేవారంటే నీట్గా వస్త్రాలు వేసుకుని బైబిల్ పట్టుకుని అందంగా ప్రతి ఒక్కరికి ప్రైస్తలాడని చెప్పేవారంట. ఇలా వాక్యాన్ని పట్టుకుని ప్రైస్తలాడని చెప్పి ఈ చివర ఆ చివర తిరిగి హడావుడి చేస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఇది. మీరు వాక్యాన్ని ఎదురుగా పెట్టుకుని వాక్యాన్ని గైకొనకుండా వాక్యాన్ని ముందు పెట్టి మీరు నటించారా, పరలోక రాజ్యంలో మీరు దేనికి పనికి రాకుండా పోతారు అన్నాడు ఆయన. ఆ కింద వివరిస్తున్నాడు చూడండి ఒకసారి. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యం. అంటే మీరు శాస్త్రులు పరిశీలుగా నటించారనుకోండి, ఈ శాస్త్రుల్లాగా పైపైన అలంకారం ధరించుకుని ప్రతి మనిషి దగ్గర నటించారనుకోండి, నటన మిమ్మల్ని ఏం చేస్తుందంటే నిత్య రాజ్యాన్ని పోగొట్టి నిత్య అగ్నిలోకి తోసేస్తుందని చెప్తున్నాడు ఆయన.
అంటే ఎందుకు ఈ క్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణంలో మరొక కారణం ఏంటంటే ఈ సత్యము అర్థమయ్యేలా చేయడానికి. ఆయన వచ్చేంత వరకు ఈ సత్యం ఎవరికి అర్థం కాలేదు. అంటే ప్రతి ఒక్కరు దీన్ని ఎలా చూశారంటే పరిచయాలు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, వాక్యాన్ని బోధించిన బోధకులకే ఈ వాక్యం అర్థం కాకపోతే బోధకులకే బోధకుడు దిగొచ్చి అందరికి సత్యాన్ని చెప్తూ ఇదిగో ఈ వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా పాటించాలి, కానీ వాక్యాన్ని చెప్పేసి అక్షరం రూపంగా వదిలేస్తే మీకు ఖచ్చితంగా జీవితం లేకుండా పోతే మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే నరకానికి పోతారని చెప్తున్నాడు ఆయన. ఇంకొక విషయాన్ని క్లారిటీగా తీసుకొస్తాను చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మనము జన్మం వలనే అన్యజనులలో పాము, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నాము. చాలు. ఈ సందర్భం మీకు చెప్తాను వినండి. ఆ కాలంలో మొదటగా పిలువబడుతున్న పేతురు, యేసుక్రీస్తుకి బాగా దగ్గరగా నడుచుకున్న పేతురుకిని, అలాగే చివరిగా కడపడిగా వచ్చిన వ్యక్తి పౌలు గారికి జరిగిన ఈ డిస్కషన్, ఇది ఫైట్ లాంటిది, వార్ లాంటిది. ఈ పేతురు గారేమో ఈయన సూటిగా చెప్పేవాడు ఏమో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకే వస్తాడు, అందరికీ రాడని చెప్తాడు ఆయన. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు, ఏమన్నంటే ప్రతి మనిషి కూడా నీతిమంతుడిగా తీర్చబడాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని చెప్పేవారు, ధర్మశాస్త్రాన్ని గైకొనాలని చెప్పేవారు. కానీ ఆ బోధకి విచిత్రమైన బోధని ఇంక్లూడ్ చేస్తూ ఇక్కడ విషయాన్ని మీరు గమనించండి. పేతురు గారికి డిబేట్ గా వచ్చి పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో మీరు ఇలా చెప్తున్నది కరెక్ట్ కాదని జ్ఞాపకం చేశారు. అదే సందర్భం మనం చదువుతున్నాం. అంటే ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడిగా తీర్చబడాడు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నీతిమంతుడికి గొప్పతనం అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒకడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని వారు ఎవరైనా సరే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పాటించినా కానీ అది వాళ్ళకి దేనికి పనికిరాదని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ప్రతి మనిషి కూడా మీరు గమనించండి నీతిమంతులుగా తీర్చబడాడు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు ప్రేమామయులు లేదంటే ప్రేమికులు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అంతా కోట్ చేసి తీసుకొస్తే ఏమొస్తుందండి? ప్రేమ. చెప్పాడు కదైనా, మీరు ధర్మశాస్త్రాన్ని అంతా పట్టి పిండి మొత్తం లాస్ట్కి వచ్చి చూస్తే దాని వెనకలో నా పరమార్థం ఏంటి అని అడిగితే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు తెలుసా? నిన్ను వలని పొరుగు అని ప్రేమించడమే ధర్మశాస్త్రానికి ప్రధానమైన మూల కారణం అని చెప్పాడు. అంటే ఇప్పుడు ప్రేమ ప్రతి మనుషుని నీతిమంతుగా మార్చుద్దా? ప్రేమ పరలోక రాజ్యం తీసుకెళ్తుందా? ప్రేమ పరిశుద్ధులుగా మార్చగలదా? మార్చలేదు. ఎందుకంటే ప్రేమే అది నీతిమంతుడిని మార్చలేదు, లేదా నీతిమంతుడిగా నిలబడలేదు, పరిశుద్ధంగా మార్చలేదు, పరిశుద్ధతను ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేవారే, మంచివారే, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు ఆయన రాజ్యంలోకి ప్రవేశించారని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఈ సందర్భంలో ఆయన మళ్ళీ కింద తీసుకొస్తున్నాడు. చూడండి 16 నుంచి చదువుతాను చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడు కదా. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు, అంటే కమాండ్స్ ని ఎవరైతే అనుసరిస్తున్నారో వారెవరూ నీతిమంతులుగా తీర్చబడరట. మరి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న పరిస్థితి, వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకుంటా ప్రతి ఒక్కరికి కూడా నీతిమంతుడుగా తీర్చబడు, అలాగే పరలోక రాజ్యము రాదని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే అన్నారు. ఎందుకు యేసుక్రీస్తు ద్వారానే మనం విశ్వాసం ఇస్తే పరలోక రాజ్యం చేరుకుంటామంటే మనకు క్లియర్ గా అర్థమవలసిన విషయం ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఒక్క వ్యక్తి కూడా ఈ భూ ప్రపంచంలో లేడు. మనం చాలా లాస్ పెట్టుకుంటాం, చాలా రూల్స్ పెట్టుకుంటాం. పెట్టిన ప్రతి రూల్కి కూడా ఖచ్చితంగా దానికి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్ పని చేస్తాం, కానీ రూల్కి తగినట్లుగా నడుచుకునే సత్తా మనకు లేదు. మీరు కావాలని చూడండి, 10 రోజులు
మీరు ఫోన్ వాడకుండా వాక్యం మాత్రమే చదువుకుని మీ పనులు చేసుకుని నిలబడగలుగుతారా అని అంటే ప్రామిసులు చేస్తారు, కానీ మళ్ళీ తిరిగి నెక్స్ట్ రోజు చూస్తే నిలబడగలరా? ఏదైనా పెట్టుకోండి, మీ ఎదురుగా ఎన్ని రూల్స్ అన్న పెట్టుకోండి, ఎన్ని రూల్స్ అని ఎన్ని కమాండ్స్ అన్న పెట్టండి, ఎన్ని పెట్టినా చివరగా మీరు చేసింది ఏమైనా వెనక్కి తిరిగి చూస్తే ఒక్క రూల్ కూడా పాటించలేరు. మనం పెట్టుకున్న రూల్స్నే మనం పాటించలేకపోతే ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు పెట్టిన రూల్స్ మనం పాటించే సత్తా మనకు ఉందా? లేదు. దేవుడు పెట్టిన ఏవైతే కమాండ్స్ ఉన్నాయో దీన్ని పాటించే అంత గొప్పతనం మనకు లేదు. కాబట్టి ఆ గొప్పతనాన్ని ఎరిగిన దేవుడు దాని వెనకలో ఉన్న పరమార్థాన్ని మనకు అర్థమయ్యేలా చేయడానికి దేవుడు ఆ పరమాత్ముడే ఈ భూమి మీదకి వచ్చి వాక్యం యొక్క గొప్ప జ్ఞానము నేర్పిస్తూ వాక్యంలో అనేకమైన విషయాలు నీకు నాకు జ్ఞాపకం చేసింది. నేను ముగించేస్తాను చూడండి. అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం రండి ఒకసారి. 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారునందలి విశ్వాసం వలన జీవించుచున్నాము. ఏ విషయం చెప్తున్నారంటే పౌలు గారు డిక్లేర్ చేస్తున్నారు. ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము నన్ను నీతిమంతుడిగా ఎంచలేకపోయింది, ధర్మశాస్త్రం నేను పాటించలేకపోయాను, కానీ నా ప్లేసులో నా ప్రభు నా ఆజ్ఞలన్నీ పాటించి ఆయన పైన నేను వేయాల్సిన భారము, నా పైన పడాల్సిన భారము ఆయన పైన వేసుకుని ఆజ్ఞలన్నీ పాటించి ఆయన గొప్ప దేవుడయ్యి నాకు ఈరోజు రక్షణ ఇచ్చాడు, నీతిమంతుడిగా ఎంచాడని ఆ దేవుడిని నమ్ముతున్నాను. కాబట్టి నాలో ఉన్న ప్రతిదీ సమాధి చేస్తున్నాను. చివరిగా ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను కాదు బ్రతికేది ఈసారి, ఎవరంట? క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు అన్నాడు. అంటే ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారంటే వాళ్ళని చంపుకుని క్రీస్తుని నిలబెట్టిన వారే నీతిమంతులుగా నిలబడతారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాక్యం చదువుతున్నామంటే గొప్పతనం కాదు, వాక్యం వింటున్నామంటే గొప్పతనం కాదు, ఇలాగ ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే గొప్పతనం కాదు. దీని ప్రకారంగా మనం నడుచుకోకపోతే నీతిమంతులుగా ఎవరు కూడా చేర్చబడలేము. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇన్ని విషయాలు క్రీస్తు చేస్తూ చివరిగా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నిన్ను నన్ను ఆయన వచ్చిన కారణం ఏమంటున్నాడంటే నిన్ను నువ్వు సమాధి చేసి ఆయన నిలబెట్టమంటున్నాడు. మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, నాకు నేను నచ్చుతానని మీరు చెప్పండి. ఎవరైనా నాకు గుండెల మీద చేసుకుని, ఇలా గుండెల మీద చేసుకుని నాకు నేను నచ్చుతాను, ఎవరికి డేర్ లేదు. అందుకే మనము నచ్చం కాబట్టి మనందరికి నచ్చిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయన మనలో బ్రతికితేనండి మనందరం కూడా ఆయనలో బ్రతుకుతాం. మనం ఆయనలో బ్రతికితే ప్రతి మనిషి కూడా ఆయనని చూస్తాడు. క్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ భూమిలోకి, ఈ ఇలలోకి దిగి రావడానికి బలమైన కారణం ఏంటంటే ఆయనలా జీవించి ప్రతి ఒక్కరిని కూడా మనిషిలా గౌరవించి ప్రేమించమని చెప్పడానికి. అంటే మన పాపాలు మోసి వెళ్ళిపోవడానికే కాదు, క్రీస్తు ఇలలోకి రావడానికి బలమైన కారణం ఏంటంటే మనం మొయ్యలేని భారాన్ని ఆయన మోసి నీకోసం నా కోసం బలియాగం అయిపోయి ఆయన సులువైన మార్గం ఇచ్చాడు. అదే నీకు నాకు దేవుడిచ్చిన ప్రేమ. ఆయన విశ్వసించాలి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుచుకున్న వారే, ఆయన చెప్తున్న మాట ప్రకారంగా నిలబడిన వారే, వాళ్ళ జీవితాన్ని సమాధి చేసి నూతనంగా క్రీస్తులో జన్మించిన వారే దేవుని పైన విశ్వాసం ఉంచిన వారు. ఎవరు పడితే వాళ్ళు బాప్తిజం తీసుకుని ఎవరు పడితే వాళ్ళు క్రీస్తుని అంగీకరించారంటే సరిపోదు. ఈ మాటలు చెప్తున్నందుకు చాలా మంది బాధపడతారు. ఎందుకో చెప్పనా? లోతుగా తీసుకెళ్తే క్రీస్తు అదే మాట్లాడుతున్నారు. ఆనాటి కాలంలో పరిసయ్యులు శాస్త్రులు కూడా ఇదే మండింది. అంటే మాలో ఉన్న స్వభావాన్ని బయటికి పెట్టి మాట్లాడుతున్నాడు అని కోపగించుకున్నారే గాని అది తప్పు అనే విషయాన్ని గమనించలేకపోయారు. ఇది తప్పు అని క్రీస్తు నీతో నాతో చెప్పాడు. ఆనాటి కాలంలో పరిసయ్యులు శాస్త్రులతో కూడా చెప్పాడు ఆయన. ఈ పరిసయ్యుల శాస్త్రంతో కూడా చెప్పి, ఇదిగో మీరు ఆదిగానే అంగీకరించారంటే మీరు దేనికి పనికి రాకుండా పోతారన్నాడు ఆయన. అందుకే ఒక కోట్ చేశాను చూడండి, అది వాక్యంలో కూడా ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు ఆ ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది కదా. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన కమాండ్స్ అన్ని పోగు చేసి ముందు పెడితే
ఒకే సింగిల్ వర్డ్లో చెప్పండి అంటే ప్రేమించడం, అంతే. ఇప్పుడు ఈ పరిసయ్యులు శాస్త్రులు కూడా ఈ మాట తెలుసు, వాళ్ళకి ప్రేమించాలన్న మాట తెలుసు, కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? పైన నటన చేసి ప్రేమిస్తున్నట్టుగా యాక్టింగ్ చేశారు, కానీ హృదయంలో వాళ్ళు ప్రేమించలేదు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన నువ్వు నేను కూడా మన శత్రువుల్ని మన మిత్రుల్ని మనం ప్రేమించలేకపోతున్నాం అంటే ఆ రోజు పరిసయ్యులు చేసినట్లుగానే ఈ రోజు మనం చేస్తున్నాం, ఆ రోజు ఆ శాస్త్రులు చేసినట్లుగానే ఈ రోజు నువ్వు నేను చేస్తున్నాం. పరిసయ్యులు శాస్త్రులుగా చేస్తే మనం యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లుగా మన నీతి అధికం అవ్వకపోతే పరలోక రాజ్యం ఎలా చేరుకుంటాం? ఆయన ప్రశ్నించాడు. అందుకే సింపుల్ గా కోట్ చేస్తూ చెప్పాడు, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలని పొరుగువాని ప్రేమించవలని ఒక్క మాటతో క్లియర్ అయిపోతుందంట స్టేట్మెంట్. ఇంకో మాట కూడా కోట్ చేద్దాం, చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడనే తీర్చబడడు. ధర్మ ఇది చెడు అని చెప్పడానికి కూడా ఒక రీజన్ అంట. ఇప్పుడు రూల్ లేకపోతే మనకు మంచి ఏదో చెడేదో మనకు తెలియదు. రూల్ ఉంటేనే మనకు మంచి చెడు తెలుస్తుంది, అలా చేస్తే తప్పని తెలుస్తుంది. ఇప్పుడు ఆ రూలే లేదనుకోండి, ఏది పడితే చేస్తే అది న్యాయం అవుతుంది. ఇప్పుడు రూల్ ఉంటే తప్పనిసరిగా ఆ రూల్ని అతిక్రమిస్తుంది తప్పు. ఇప్పుడు మంచి ఏదో చెడేదో తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషికి కమాండ్స్ ఉండాలి. ఆ కమాండ్సే దేవుడు నీకు నాకు ఇచ్చిదిగో వాక్యంలో చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం అంతా ఏం క్లియర్ చేస్తుందంటే ప్రతి మనిషిని పాపం ఏదో మంచి ఏదో నేర్పిస్తుంది, కానీ అది నీతిమంతులుగా తీర్చలేదు, పరలోక రాజ్యానికి కూడా చేర్చలేదు. ఇప్పుడు మీరు గమనించండి, పరలోక రాజ్యం చేర్చలేకపోతే మరి ఎలా అని ఆలోచిస్తే క్రీస్తుని విశ్వసించడం ద్వారానే, క్రీస్తుని మనం పునరుద్ధానుడైన క్రీస్తుని మనలో జీవింపజేయడం ద్వారానే, క్రీస్తుని మనలో మనం ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన మన హృదయంలో ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన నిలబెట్టడం ద్వారానే మనం క్రీస్తుని నిలబెట్టుకున్నట్లుగా, లేదా మన విశ్వాసం కాపాడుకుని నిలబెట్టుకున్నట్లుగా. ఇంకా ముందు తీసుకెళ్తాం చూడండి. 2 కొరింథీయులకు 3వ అధ్యాయము, 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు గాని ఆత్మకే పరిచారులవుటకును మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఇప్పుడు మీరు ఆలోచించండి, బైబిల్లో ఉన్న ఏ మాటలైనా సరే ఆ మాటలు ఆ అక్షరాలుగా తీసుకుంటే మీరు అక్షరంగానే పోతారు. వినాలి. చాలా మంది ఈ సౌండ్ ద్వారా వింటున్న వాళ్ళు కానీ, యేసుక్రీస్తు తెలిసిన వారు కానీ, మీరు కానీ ఎవరైనా కానీ చాలా మంది ఏమంటారు తెలుసా? బైబిల్ చాలా గొప్పదండి, దేవుడు మంచోడు అని అంటారు. పరిసయ్యులు శాస్త్రులు కూడా ఏం చేశారు? దేవుడు గొప్పోడండి, దేవుడు మంచోడండి అని చెప్పారు. వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళు ఏం చేశారంటే అక్షరాన్ని బయటికి చూపించి గొప్పోలు అని చెప్పారు. కొంతమంది చూడండి, అంటే దేవుని తెలియని వారు కూడా వాక్యంలో ఉన్న లేఖనాలు వాడి చెప్తారు. కొన్ని క్రిస్మస్ ఈవెంట్స్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి పొలిటీషియన్స్ పిలిచాం అనుకోండి, వాళ్ళు అన్యులు అనుకోండి, వాళ్ళు కూడా వాక్యాలు వాడతారు. ఏ వాక్యాలు వాడతారు చెప్పండి, ఒక వాక్యం చెప్పండి. విన్నారా ఎప్పుడైనా? పొలిటీషియన్స్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని వాక్యాలు వాడతారు. ఆ వాక్యంలో కామన్గా అందరూ వాడే వాక్యం ఏంటి తెలుసా? లోకరక్షకుడు వచ్చాడు, నీ కోసం నా కోసం పుట్టాడు చెప్తారా? మరి వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడున్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు లేఖనాలు చెప్తారు, చెప్పండి, మనం కూడా లేఖనాలు చెప్తాం. వాళ్ళు లేఖనాలు చెప్తే వాళ్ళు పరలోకం వెళ్ళరని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు కూడా లేఖనాలు చెప్తే పరలోకం వెళ్తావా? వెళ్ళావు. ఎందుకంటే అక్షరం నిన్ను ఏం చేస్తుందంటే చంపేస్తుంది, కానీ అక్షరం వెనకలున్న ఆత్మను పట్టుకుంటే జీవింపజేస్తుంది. అందుకే ఇది అర్థం కాని ప్రజలందరికీ ఆనాటి కాలంలో ఈ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ ఆ ముందున్న తరం అంతటికీ కూడా ఈ వాక్యంలో ఉన్న దేవుని గొప్పతనం అర్థం కాకపోతే ఆ గొప్పతనం అర్థమయ్యేలా క్రీస్తు ఆ సత్యాన్ని పట్టుకొచ్చి నీ భూమి మీదకి ఇచ్చి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, ఇదిగో అక్షరాన్ని అక్షరంగా తీసుకుంటే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు అయినా అక్షరం వెనుకలన్న దేవుని పరమార్థాన్ని గమనిస్తేనే నువ్వు నిత్యరాజ్యాన్ని చేరుకుంటావు అంటున్నాడు ఆయన. మరొకసారి చదువుతాం చూడండి. 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 6వ వచనం మరొకసారి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు.
అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయని. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు వాక్యాన్ని వాక్యంగానే చూసి వాక్యాన్ని వాక్యంగానే విని వాక్యాన్ని వాక్యంగానే ఉంచావా, నువ్వు కూడా అక్షరాన్ని పట్టుకున్న వాడివి, అక్షరాన్ని పట్టుకున్న అమ్మాయివి. వాక్యంలో ఉన్న దేవుడు శివుడిగా చెప్తుంది ఏంటో తెలుసా? అక్షరం వెనకలో ఉన్న పరమార్థాన్ని పట్టుకుంటేనే నిత్య రాజ్యానికి చేరుకుంటాం అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాక్యం వినేసాము, వాక్యం పట్టుకుని వచ్చాము, వాక్యం వింటున్నాము, చదువుతున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఈ సౌండ్ ద్వారా మేము అందరం వింటున్నాం అంటే సరిపోదు. కానీ వాక్యం వెనకలున్న దేవుని ఆత్మను పట్టుకుని దాని ప్రకారంగా నడుచుకున్న వాడే ఆయన రాజ్యంలోకి చేరతాడు. ఆ కింద ఇంకా వివరిస్తున్నా చూడండి ఒకసారి, 7వ వచనం. సంబంధించినదైనను మహిమతో కూడినది, అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుండెను, ఆ మహిమ తగ్గిపోనెను, ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండెను. ఎంత మంచి మాట అండి ఇది. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకునే పరిచర్య ఎంత గొప్పదంటున్నాడు చూడండి. అందుకే సంఘాల్లో కొన్నిసార్లు గొడవలు విభేదాలు రావడానికి ఏంటంటే అక్షరాన్ని అక్షరంగా చూస్తేనే ఈ గొడవలన్నీ వస్తాయి. నిజం. అక్షరం వెనుకనున్న పరమార్థాన్ని గమనిస్తే ఇంకా పరమార్థాన్ని గమనించిన ప్రతి ఒక్కరు కూడా క్షమించి ప్రేమించడం తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అవునాగా? క్రీస్తు ఏం చెప్పాడండి? మీరు మీ ఎదుటి వారిని క్షమించండి, మీ పొరుగు వారిని ప్రేమించండి, ఇదే చెప్పాడండి. ఈ 2 మాటలే. ఇప్పుడు ఆత్మ యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చి ఆత్మానుసారమైన మాట క్లియర్గా మనకు స్టేట్మెంట్ ఇస్తే, ఇప్పుడు మనం ఆత్మానుసారమైన మాటను పాటిస్తే మనకు గొడవలు ఉంటాయా, మనకు విభేదాలు ఉంటాయా, మన తప్పుడు ఆలోచనలు ఉంటాయా, మనం ఎందుకు ఇలా చేస్తున్నాం మన ఆలోచనలు ఉంటాయా? మీరు ఇప్పుడు ఆలోచించండి, ఇన్ని వాక్యాలు విన్నా కూడా మన హృదయం ఇంకా కట్టబడట్లేదంటే, ఆత్మీయతలో బలపడట్లేదంటే, పరిశుద్ధతలో ఎదగట్లేదంటే, మనం నిలబడలేకపోతున్నామంటే దానికి బలమైన కారణం ఏంటంటే, ఇది కూడా వాక్యం చెప్తున్నట్టుగా అక్షరాన్ని తీసుకున్నారు కానీ పరమార్థాన్ని మీరు తీసుకోలేదు. ఆత్మ చెప్తున్న దేవుడు మీరు వినలేదు కాబట్టి మీకు పరిశుద్ధత రాదు, మీకు పరిచర్య రాదు, మీరు దేవుని కోసం బ్రతకాలన్న ఆశ రాదు, నీతిమంతులుగా ఉండాలన్న ఆశ రాదు, ఇంకా చెప్పాలంటే పొరుగు వారిని క్షమించి ఎదుటి వారిని ప్రేమించాలన్న ఆజ్ఞ కూడా ఫాలో చేయబోదు కాదు. క్లియర్గా చెప్పాడు ఆయన. అంటే ఈ ఆత్మ వెనకాలన్న ఈ అక్షరం వెనకాలన్న పరమార్థాన్ని గమనించిన పరిశీలు అలాగే ఉన్నారు, శాస్త్రులు అలాగే ఉన్నారు, ఆ ముందున్న ప్రజలందరూ అలాగే ఉన్నారు. ఈ రోజు నువ్వు నేను ఇంత వాక్యం విన్నా కూడా ఇంకా అలాగే ఉన్నాం అనుకోండి, ఏమంటాడండి ఆయన ఏమంటాడు తెలుసా? మీరు పరిచయల కన్నా శాస్త్రుల కన్నా దొంగలరా మీరు అంటాడు. ఎందుకో చెప్పనా? ఈ వాక్యము ఆనాటి కాలంలో అగ్ని జ్వాలతో మండిపోయిన ఆ దేశం వారికి ప్రకటించబడిన వారు మారిపోతారేమో కానీ మీరు మారట్లేదురా అయ్యా అని చెప్పాడు ఆయన. సొదొమ గొమొర పట్టణానికైనా ఈ వాక్యం అందిస్తేనట వాళ్ళు ఏమవుతారట? మారు మనసు కలిగి మారుతారట. కానీ ఈ తరం వారికి ఇంత వాక్యం చెప్పాక కూడా మారట్లేదు అనుకోండి, ఇప్పుడు చెప్పండి ఎవరు గొయ్యారు తీసుకున్నట్టు? మన గొయ్య మనమే తీసుకుని సమాధి వేసుకుని సిలువెట్టుకుంటాం పైన. అందుకే ఇలా వాక్యాన్ని వాక్యంగా చూసిన ఎవరికి కూడా పరిశుద్ధత రాదు, ఆత్మీయత రాదు, దేవుని కోసం నిలబడాలని ఆశ రాదు. మరి ముఖ్యంగా నా జీవితం ఎందుకో కూడా అర్థం కాకుండా ఏదో పేరుగా క్రీస్తు నమ్ముకున్నాను పరిగెడతామే కానీ క్రీస్తు నమ్ముకున్న వెనకాల ఉన్న పరమార్థాన్ని మనం గమనించలేము. చివరిగా ముగించే మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతో కూడా అప్పుడు పస్కాని యూదుల పండగ యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చినప్పుడు చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలను కొని అడిగాను గాని ఉండినో అతన్ని పరీక్షించుటకు అడిగాను. చాలు. ఈ సందర్భం అంతా మనం వెతికితే క్రీస్తు సింపుల్ గా డైరెక్ట్ గా చెప్తున్న కోడ్ ఏంటంటే, ఇదిగో మీరు దేవుని కోసం బ్రతికితే, నిజంగా బ్రతికితే ఆయన పరీక్షిస్తాడట. ఆ పరీక్షల్లో కూడా నిలబడితేనట ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడతాడు అంటాడు.
ఇప్పుడు మీరు చూడండి, యేసుక్రీస్తు ఇంత వాక్యం చెప్పి అన్నీ వివరించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలకి కానీ లేకపోతే ఆయన శిష్యులకి ఆయన సింపుల్ గా ఒకటి చెప్పాడు. ఏంటో తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఏం చేస్తారు తెలుసా? చెప్పండి. కొండను ఏం చేస్తారు మీరు? అంటే వాక్యం చదవరా మీరు? తెల్లమొహాలు వేసి చూశారనుకోండి, మీరు అక్షరంలో ఉన్నట్టే. నోరిప్పారనుకోండి, మీరు దేవుని ధ్యానాన్ని వెతికినట్టే. ఇప్పుడు చెప్పండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే, చాలా మంది రావట్లేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ సముద్రంలో పడుతుందట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆవగింజంత వాక్య జ్ఞానం ఉంటే చెప్పండి, మనం భక్తులు కాదు, నీతిమంతులు కాదు, పరిశుద్ధులు అయిపోతాం. దేవుడు అది ఇది ఎంత చెప్తున్నాడు, ఇగో ఇంత వాక్యము చెప్పి ఆవగింజంత విశ్వాసం ఉంచరావయ్యా అని చెప్తున్నాడు ఆయన. ఆవగింజంత ఎంత ఉంటుందండి? అది ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నది. అంత చిన్న విశ్వాసం ఉంచితేనట క్రీస్తు మీద పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటామండి. ఇప్పుడు నిన్ను నన్ను అడుగుతుంది దేవుడు, ఇదిగో వాక్యం ఎంత చెప్పి అన్ని చూపించి అక్షరాన్ని కాదు అక్షరం వెనుక పరమార్థాన్ని గమనించమని చెప్పినప్పుడు దీన్ని గమనించకపోతే చెప్పండి, ఈసారి నీ గొయ్య నువ్వే తీసుకున్న దాంతో సమానం. క్రీస్తునంతా వివరించి చివరిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం అనగా ప్రేమ, కానీ ఆ ప్రేమ నీతిమంతుడిగా ఎవరు తీర్చరు, కానీ క్రీస్తునందులో నిజమైన విశ్వాసం ఉంచి తన జీవితాన్ని ఆ క్రీస్తుకు అప్పగించుకుని తన జీవితాన్ని సమాధి చేసి తనలో తన దేవుని యొక్క గొప్పతనాన్ని క్రీస్తుని ప్రచురము చేసిన వాడే ఆయన రాజ్యంలో గొప్పవాడవుతాడు అన్నాడు ఆయన. ఇంత గొప్ప మాట చెప్పాడు చూడండి. ఒకసారి మళ్ళీ ముగించేద్దాం చూడండి, లేఖనం చదువు ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుతాం చూడండి. ముగించేద్దాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, పాస్టర్ల నీతి కంటేను పాస్టర్ గారి నీతి కంటేను, తర్వాత మీ విశ్వాసం నీతి కంటేను మీ పరిసయ్యుల నీతి కంటేను, లేకపోతే మీ ఎదురుగున్న మీ ఫ్రెండ్స్ నీతి కంటేను మీ తల్లిదండ్రుల నీతి కంటేను మీ ఎదురుగున్న ప్రతి మనిషి నీతి కంటేను మీరు అధికముగా ఉండని ఎడల చెప్పండి, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు గాని ప్రవేశింపనేరరు. ఒక మాట చెప్పి నేను ఏం చేస్తానండి, వాక్యం విన్న తర్వాత వాక్యం మనలో జీర్ణించుకున్నాక వాక్యాన్ని మనం నెమరు వేసుకున్నాక ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిలో క్రీస్తు కనబడాలి, కానీ ఆ వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఆ వ్యక్తికి వాక్యం చెప్పినా చెప్పకపోయినా ఒకటే. ఎందుకంటే మనిషి తన స్వభావాన్ని అనేక రకాలుగా చూపిస్తాడు. ఎన్ని రకాలంటే అన్ని రకాలు. అన్ని రకాలుగా చూపించిన ప్రతి మనిషి ఏ మనిషికి నచ్చడు. కానీ క్రీస్తులా బ్రతకండి, మనిషి మనిషిలా బ్రతుకుతాడు. మనిషి మనిషిలా బ్రతికితే ప్రతి మనిషి మిమ్మల్ని ప్రేమిస్తాడు. నీతో నాతో వాక్యం దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, క్రీస్తు ఈరోజు నీ కోసం నాకు కోసం వచ్చింది ఎందుకనంటే ఆత్మ వెనుకలన్న పరమార్థాన్ని గమనించి నీ జీవితాన్ని కట్టుకోమని. ఈరోజు చాలా మందికి ఉన్న ప్రాబ్లమే ఇది. చాలా మంది క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, లేదా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పేరుకి వాక్యాన్ని వింటారు, అక్షరాలు చదువుతారు, లేఖనాలు చెప్పేస్తారు. కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తుందండి, నేను ఏదైనా సందర్భం చెప్పాలి టక్క టక్క రెఫరెన్స్లు కూడా చెప్తారు. అంత ధ్యానం ఉంటుంది వాళ్ళకి. పాటలు బాగా పాడతారు, ప్రార్థనలు బాగా చేస్తారు, యాచనలు చేస్తారు, రకరకాలు అన్నీ చేస్తారు. అన్నీ చేసి కూడా క్రీస్తుని చూపించలేకపోతారు. మీది ఎక్కడ విశ్వాసం అనిపిస్తుంది ఒక్కోసారి. క్రైస్తవులకు ఇప్పుడున్న ప్రస్తుత కంప్లైంట్ ఇది. ప్రస్తుతం మనుషులకున్న క్రైస్తవ్యంలో లేకపోతే క్రీస్తుని అంగీకరించిన వారికి, ఈ వాక్యం వింటున్న వారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం. అక్షరాన్ని చూస్తే వాక్యం తెలియని వాళ్ళకి తెలిసిన వారికి తేడా ఏముంది? అక్షరాన్ని కాదు చూడాల్సింది, అక్షరం వెనుకలో ఉన్న దేవుని గొప్పతనాన్ని చూడాలి. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తుంది ఏంటంటే, క్రీస్తు గెలలోకి వచ్చాడని మనం సంబరం పడ్డం కాదు, కానీ ఆయన వచ్చాడని ఈ వీధి ఈ వీధి ఆ వీధి ఆ వీధి ఈ వీధి అందరూ అన్ని వీధులు గెలిపి కేకలేయడం కాదు, కానీ క్రిస్మస్లని పండగలు చేసుకుని ఆ టోపీలు పెట్టుకుని క్రిస్మస్ తాత లేని తాతను తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ వేయించడం కాదు, కానీ క్రిస్మస్ అనగా లేదా క్రీస్తు వచ్చాడని చెప్పడానికి దాని కారణం అనగా, క్రీస్తులా మనం అందరం కూడా అక్షరాన్ని కాదు అక్షరం వెనుకలో ఉన్న పరమార్థాన్ని గమనించి క్రీస్తులా బ్రతికితే పరలోక రాజ్యంలో చేరతామని ఆయన క్రీస్తు నీ కోసం నాకు దిగి వచ్చాడు. మరి ఆ క్రీస్తుని మనం ఎలా చూస్తున్నామో, ఎలా అంగీకరిస్తున్నాం, ఆ దేవుడిని మనం చూసే విధానం ఎలా ఉందనేది
మీరు ఆలోచించే విధానంలో డిపెండ్ అయి ఉంటుంది. క్రీస్తుని కానీ ఇలాంటి వాక్యాన్ని కానీ దేవుణ్ణి కానీ మీరు అక్షరంగానే చూసారా, ఒకరోజు అక్షరంతోనే పోతారు. ఈ అక్షరం ఎప్పటికన్నా నశించిపోవాల్సిందే. కానీ అక్షరం వెనుకలున్న దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని జీవింపజేస్తుంది. ఆ దేవుడు నీతో నాతో చెప్తుంది ఏంటో తెలుసా సూటిగా? పాత స్వభావాన్ని సమాధి చేయి, నూతనంగా క్రీస్తు స్వభావాన్ని గొప్పగా ఆయనను అంగీకరించి నూతన పరుచుకోమని చెప్తున్నాడు. అంగీకరించిన వారు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.